నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, OnePlus దాని కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అది OnePlus 3T. OnePlus 3కి నెక్స్ట్ వర్షన్ ఇది. టీ అంటే ఎవరికి తెలియదు. నాకు తెలిసి టీ అంటే టెక్నికల్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారని అనుకుంటున్నాను, కానీ అది అఫీషియల్గా వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఈ OnePlus 3 రెగ్యులర్కి ఇప్పుడు OnePlus 3Tకి డిఫరెన్స్ చూసుకుంటే మీకు ఏమి తేడా కనపడదండి. మెయిన్ రెండు విషయాల్లో మీకు తేడా కనపడుతుంది. అది ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 820 నుంచి 821కి చేంజ్ చేశారు. లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 821కి చేంజ్ చేశారు. అండ్ ప్రాసెసర్ స్పీడ్ కూడా పెంచారు. అంతకుముందు మనకు ప్రాసెసర్ స్పీడ్ వచ్చేసి 2.15 ఉండేది, ఇప్పుడు ప్రాసెసర్ స్పీడ్ 2.35 ఉంది. ఈ రెండు ప్రాసెసర్లు క్వాడ్ కోర్ ప్రాసెసర్సే అండి. అండ్ ఈ క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి మీకు క్వాడ్ కోర్ని వాళ్ళు రెండుగా డివైడ్ చేశారు. రెండు కోర్స్. ఈ 4 కోర్స్ వచ్చేసి మీకు ఆర్మ్ కైరో అండి. అంటే ఇది ఆర్మ్ సిరీస్లో 8th వర్షన్. సో ఇది కైరో సిరీస్. సో ఈ కైరో సిరీస్లో మీకు క్వాడ్ కోర్స్ ఇచ్చారు. క్వాడ్ కోర్ అంటే వాళ్ళకి మీకు 4 కోర్స్ ఉంటాయి. 4 కోర్స్ని వాళ్ళు 2గా డివైడ్ చేశారు. ఫస్ట్ 2 కోర్స్ వీళ్ళు హైయెస్ట్ గిగాహెర్ట్జ్ ఎంత ఉంది మనకి CPU క్లాకింగ్ స్పీడ్ హైయెస్ట్ 2.15. OnePlus 3T అయితే మీకు 2.35. సో ఫస్ట్ 2 కోర్స్ వచ్చేసి మీకు క్లాకింగ్ స్పీడ్ హై ఉంది. నెక్స్ట్ 2 కోర్స్ వచ్చేసి క్లాకింగ్ స్పీడ్ తగ్గించారు 1.6 GHz. ఇవి హెల్పింగ్ కోర్స్ అనుకోవచ్చు మనకి. సో మెయిన్ కోర్స్ వచ్చేసి మీకు క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ పెట్టారు. OnePlus 3 అయితే 2.15, అదే OnePlus 3T అయితే 2.35 GHz కింద పెట్టారు. సో ఇదండి మెయిన్ డిఫరెన్స్. ప్రాసెసర్ వాళ్ళు చేంజ్ చేశారు, ఈ సెట్ చేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా కూడా చేంజ్ చేశారు. అండ్ సెన్సార్ మార్చారు. బ్యాక్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ మార్చారు. సో ఇమేజ్ క్వాలిటీ మీకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి బంప్ 8 నుంచి మనకి డబుల్ అయింది. 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది ఫ్రంట్ మీకు. సో డబల్ చేశారు కెమెరా. ఇది శాంసంగ్ సెన్సార్. సో ఇక్కడ మీకు క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ రెండు డిపార్ట్మెంట్లు అంటే మెయిన్ ప్రాసెసర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా ఇక్కడ మెయిన్ చేంజెస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ కూడా చేంజ్ చేశారు. బ్యాటరీ మీకు OnePlus 3లో 3000 mAh బ్యాటరీ వస్తే ఇక్కడ వచ్చేసరికి మీకు 3400 mAh బ్యాటరీ లభిస్తుంది OnePlus 3Tలో. సో ఈ 3 మెయిన్ అండి చేంజెస్ మనం మాట్లాడుకోవాల్సింది. మిగిలిందంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్, స్క్రీన్ సైజ్ కానీ అండ్ మొత్తం ఎవ్రీథింగ్ సేమ్. సో మీకు చేంజ్ అయింది ఏంటంటే జస్ట్ ఈ 3 థింగ్స్. ఫస్ట్ కెమెరా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసరికి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 820 నుంచి 821కి షిఫ్ట్ చేశారు. అండ్ క్లాకింగ్ స్పీడ్ కూడా పెంచారు. ఫ్రెండ్స్, ఇప్పుడు OnePlus 3 నుంచి OnePlus 3Tకి షిఫ్ట్ అవ్వాలా అంటే షిఫ్ట్ అవ్వాల్సిన అవసరమే లేదండి. సో OnePlus 3 కూడా మంచి ఫోన్, ఎక్సలెంట్ ఫోన్. 30,000 బిలో బెస్ట్ ఫోన్ అంటే OnePlus 3. సో ఇప్పుడు వీళ్ళు ఈ OnePlus 3T ఎందుకు రిలీజ్ చేస్తారో అర్థం కావట్లేదు. సో అందరూ మ్యాక్సిమం మన దివాళీ సేల్ వాటిలో OnePlus 3 చాలామంది కొన్నారు. సో ఇప్పుడు OnePlus 3T ఇప్పుడు జస్ట్ మీకు అది కూడా 30,000 ఆ రేంజ్లో వచ్చిద్దేమో వస్తే ప్రైస్. ఇప్పుడు OnePlus 3ని డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. OnePlus 3ని ఆపేసి OnePlus 3Tని వాళ్ళు రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు OnePlus 3 కొన్న వాళ్ళు ఫీల్ అవుతారు కదండి. అసలు OnePlus 3 కొన్న వాళ్ళు 3 విషయాల్లో ఫీల్ అవుతారని చెప్పిన 3 విషయాల్లో ప్రాసెసర్ పక్కన పెట్టండి. 820 కూడా సూపర్ ప్రాసెసర్, ఎక్సలెంట్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మెయిన్ కెమెరా అండి. కెమెరా మాత్రం ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉన్నారో, సో సెల్ఫీ లవర్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు OnePlus 3 తీసుకున్న వాళ్ళు. ఎందుకంటే OnePlus 3Tలో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఇక్కడ వచ్చే మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సెన్సార్ కూడా చేంజ్ చేశారు. సో బెటర్ వస్తాయి మీకు ఇమేజెస్. సో ఇక్కడ ఈ విషయంలోనే మెయిన్ మనకి OnePlus 3 యూజర్స్ హర్ట్ అవుతారు. సో ఎందుకు తీసుకొచ్చారు ఈ OnePlus 3Tని నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం ఆలోచించి ఆపేసి OnePlus 4 తీసుకొస్తే అయిపోయింది. డైరెక్ట్ OnePlus 3T ఎందుకు తీసుకొచ్చారో. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా OnePlus 3 యూజర్స్ అయితే బాధపడతారు ఒక కెమెరా విషయంలో. సో బ్యాటరీ కానీ అండ్ ప్రాసెసర్ కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ కెమెరా విషయంలో కొంచెం హర్ట్ అవుతారు. దగ్గర OnePlus 3 ఉండి మీ ఫ్రెండ్ ఎవరైనా OnePlus 3T కొంటే కెమెరా విషయంలో మాత్రం మీరు కొంచెం బాధపడాల్సి ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ అబౌట్ OnePlus 3T. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye now.